Mass, first chapter, rational numbers. Rational number. Introduction. Samla went to buy. Samla went to buy 3 pens at 5 rupees each. Her friend Satish wants to buy 2 similar pens. So they went to a wholesale shop. Shopkeeper said that the packet of 5 pens cost 22 rupees. How much does each pen cost? సో వాట్ హ్యాపెన్ హియర్, వాళ్ళు ఒక షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళి ఏం కొంటున్నారు? సేమ్ పెన్స్ కొంటున్నారు. ఎంతకి? ఒకరికి 3 పెన్స్ కావాలి, ఒకరికి 2 పెన్స్ కావాలి. టోటల్ 5 పెన్స్ కావాలి. మనకు తెలుసు 5 పెన్స్ కలిసి ఒక ప్యాకెట్గా ఉంటుందని. హోల్సేల్ షాప్లోకి వెళ్తున్నాడు కాబట్టి రీటైల్కి హోల్సేల్కి చాలా తేడా ఉంటుంది. హోల్సేల్లో తక్కువకి ఇచ్చేస్తూ ఉంటాడు. 22 రూపీస్కి 5 పెన్స్ ఇస్తాం. అంటే ఒకదాని కాస్ట్ ఎలా వస్తుంది మనకు? ఎస్, మీకు తెలుసు. సో వీఆర్ గోయింగ్ టు డూ డివిజన్. 22 బై డివిజన్. ఇలాంటి సిచ్యువేషన్స్ మన లైఫ్లో ఎన్నో ఉన్నాయి. సపోజ్ ఇక్కడ పెన్స్ కొన్నారు. అదేవిధంగా సమ్టైమ్స్ మీరు బెలూన్స్ లేకపోతే యాపిల్స్ లేకపోతే ఇంకేవైనా కొన్నప్పుడు 2-3 మెంబర్స్ కలిసి కొన్నప్పుడు ఏం చేస్తారు? అందరికీ సమానంగా షేర్ చేయడానికి చేస్తారు. అదే కాకుండా ఇంట్లో కనుక డాడీ ఉంటే 3 యాపిల్స్ తీసుకొచ్చినారు, మీరు ఇద్దరు ఉంటారు, మీ ఇంట్లో ఇద్దరు ఉంటారు. సో 3ని ఇద్దరికి ఎలా ఇస్తారు? ఒక్కొక్కటి తీసుకుంటే ఇంకొకటి మిగులుతుంది. ఇంకొక దాన్ని ఏం చేస్తూ ఉంటారు? మీరు ఆఫ్ చేస్తారు. అంటే ఏమవుతుంది? ఇక్కడ 1/2గా చేస్తూ ఉన్నారు. హాఫ్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? 1/2. అంటే ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే 1/2 డిస్ట్రిబ్యూషన్. ఒక హోల్ని డిస్ట్రిబ్యూట్ చేసే సందర్భంలో మనకు డివిజన్ అనేది అని ఉపయోగపడతాయి. దాన్ని ఫ్రాక్షన్లో చూపెడతాం. నథింగ్ బట్ విచ్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. The number is called rational number. Once again I will give the definition of the rational number. A number which can be expressed in the p/q form. p and q are integers. q does not equal to 0. అంటే డినామినేటర్లో ఉన్నది does not equal to 0. డినామినేటర్ should not equal to 0 అన్నమాట. సో ఇక్కడ కొన్ని ఒక సిచ్యువేషన్ ఇచ్చి చూడండి. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ వేరియస్ రీడింగ్ ఆఫ్ ద టెంపరేచర్ రికార్డెడ్ ఆన్ ఏ పర్టికులర్ డే ఇన్ సిమ్లా. టైమింగ్స్ 10 AM, 12 noon, అంటే 2 hours. అప్పుడు టెంపరేచర్ 11 నుంచి 14 వరకు ఇంక్రీజ్ అయింది. సో 3 PM అంటే 12 నుంచి 3 అంటే 3 అవర్స్లో 3 degrees ఇంక్రీజ్ అయింది. సో 3 నుంచి 7 వరకు, 3 నుంచి 7 PM డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ ఎంత? 7 degrees డిక్రీజ్ అయింది. సో 7 నుంచి 10 PM ఇక్కడ 5 degrees డిక్రీజ్ అయింది. సో ఈచ్ కేస్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫర్ అవర్? ఒక అవర్కి ఎంత టెంపరేచర్ చేంజ్ అవుతుంది, ఎన్ని డిగ్రీస్ చేంజ్ అవుతుందంటే ఏం చేయాలి? 2 hours కాబట్టి 2తో డివిజన్ చేయాలి. 10 to 12, 2 hours డిఫరెన్స్ ఉంది. సో వీ హ్యావ్ ఏ 2 hour డిఫరెన్స్. వీఆర్ గోయింగ్ టు డివైడ్ విత్ 2. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్? సో 14 minus 11/2. 14 minus 11/2, it is 3/2 centigrade per hour. 1 hour it changed. The rate of the change is here 3/2 centigrades. So second case, afternoon change in temperature per hour. So 12 noon. So here we have 17 minus 14. It is 3 hour change duration is there. So
ఇట్ ఈస్ 3/3 ఇట్ ఈస్ 1 డిగ్రీ సెంటీగ్రేడ్. అంటే ఇక్కడ ఒక అవర్కి 1 అవర్కి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ డిక్రీజ్ అయింది. ఇక సెకండ్ దానికి వెళ్తే, థర్డ్ కేస్కి వెళ్తే, ఈవినింగ్ చేంజ్ ఇన్ ద టెంపరేచర్ ఫర్ అవర్. సో 10 degrees minus 17 degrees. So it is minus 7 degrees centigrades. So here 4 hours difference is there. Time difference is 4 hours. So we have to change in temperature is 7 degrees. 4 hours time variation is there. So minus 7/4. It is also fraction. So night hours. So here fourth case, night hours change in the temperature per hour. Here we have 3 hours difference. Minus 5 minus 10, it is minus 5/3 centigrade per hour. In the above case, we across the number like 3/2 centigrade, 1 degree centigrade, minus 7/4 degree centigrade, minus 5/0 degrees. So the numbers used in this temperature 3/2, 1, minus 7/3, minus 5/3. What do you call these numbers? Here we find the need to different type of numbers represent these numbers, these quantities. Let us discuss the type of numbers. So ఈ విధంగా కొన్ని వేరియట్స్. The numbers which expressed in the form of, already I told you the definition of the rational number as given here. You have to note it down in a classwork. So what is that? The number which expressed in the form of the number which are expressed in the form of p/q, where p and q are integers and p does not equal to 0, are called rational number. The rational numbers are represented by capital Q. These are also called quotient numbers. You have to note it, right? And example as given, you have to write these examples. Understood? I am clearly explain once again what is the definition of rational number. The numbers which are expressed in the form of p/q, where p and q are integers, are called rational numbers, and rational numbers are represented by q. These are also called quotient numbers. So example you can write these example. These are example, you write example 5 is equal to 5 as we can express 5/1. So or 10/2, 15/3, 20/4, you can write like that. So it is also rational number. Now I am going to explain, do this problem. Consider the following collection of numbers: 1, 1/2, -2, 0.5, and 4, 1/2, minus 33/7, 0, 4/7, 0.3 bar, 23, -5, 2/19, 0.125. Write these numbers under the appropriate category. A number can be written in more groups. So numbers, which are numbers are belongs to except 0, remaining numbers are 1, natural numbers. What are the natural number? 1 and 22. These two numbers are belongs to natural number. Whole numbers are what? 0, 1 and 22. Integers, negative numbers are included here. So -5 and -5, 0, 1, 22. Next, rational number. Rational numbers are, all numbers are rational number. 1, 2, 3, 4. What numbers he has given?
total you have to write in rational number. What would you have leave the any number of given number from rational number? Is every rational number whole number, integers, and is a rational number? What I am saying here, every number in natural number, whole number, integer, all numbers are belongs to రేషనల్ నెంబర్. అన్ని నెంబర్లు కూడా రేషనల్ నెంబర్లో ఉంటాయి. సో అది నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను. అర్థమైందా? నేషనల్ నెంబర్ అండ్ హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఈ నెంబర్ కిందకి వచ్చేస్తాయి. ట్రై దిస్, ఒకసారి మీరే చూడండి, ట్రై చేయండి. ప్రాపర్టీస్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ డెఫినేషన్ ఇచ్చిండు చూడండి. ఇది హోల్ నెంబర్సే కాదు, ప్రతి నెంబర్స్కి కూడా ఇదే డెఫినేషన్ అవుతుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్? See, if the sum of two whole numbers is also whole number, then we say that set of whole numbers satisfy the closure property. ఏమంటున్నాడు ఇక్కడ? ఏవైనా టూ హోల్ నెంబర్స్ తీసుకుంటే ఆ నెంబర్స్ కనుక సమ్ చేస్తే అది క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది అని అంటున్నాడు. అట్లాగే ఇంటీజర్స్ కూడా, ఏవైనా టూ ఇంటీజర్స్ తీసుకుంటే ఆ సమ్ ఇంటీజర్ అయితే దాన్ని హోల్ నెంబర్ అంట, క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై. అట్లాగే రేషనల్ నెంబర్కి, అట్లాగే న్యాచురల్ నెంబర్స్ కూడా, ఏవైనా టూ న్యాచురల్ నెంబర్ తీసుకుంటే సమ్ చేస్తే ఆ సమ్ కూడా న్యాచురల్ నెంబర్ కావాలి. సో ఇక్కడ హోల్ నెంబర్స్కి ఇక్కడ మీరు ట్రై చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన చూడండి, అడిషన్, హోల్ నెంబర్ అడిషన్ క్లోజ్డ్ సిన్స్ a ప్లస్ b ఈజ్ ఏ హోల్ నెంబర్. ఎనీ నెంబర్ ఏ టూ నెంబర్ తీసుకున్నాం, 2 and 3 తీసుకుందాం. 2 + 3 ఇట్ ఈస్ 5. 5 ఈజ్ హోల్ నెంబర్. సో ఇట్ ఈస్ సాటిస్ఫై ద క్లోజర్. ఇట్ ఈస్ క్లోజ్డ్ అండర్ అడిషన్. సో సబ్ట్రాక్షన్ చూద్దాం, నాట్ క్లోజ్డ్. ఎందుకు? 5 - 7. 5 - 7 ఇక్కడ ఇచ్చిండు చూడండి. 5 - 7 అంటే -2 వచ్చింది. -2 అంటే so it is a integer, negative number, integer, so it is not belongs to whole number, so that's why it is not closed. So multiplication, yes, it is closed. Any two numbers you have to take it. 3 and 4, 3 4s are 12. 12 is a whole number, it is closed. Since అంటే మీరు అక్కడ రాయండి, ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకొని. అంటే ఇప్పుడు నేను చెప్పిన కదా 3 × 4, 3 × 4 12, so it is closed అని రాయండి. సో not closed. Why? Because 5 divided by 8, it is 5/8, which is not closed. ఎందుకంటే 5/8 అనేది హోల్ నెంబర్ కాదు, ఇంటీజర్స్ కూడా అడిషన్ క్లోజ్డ్ సిన్స్ 2 - 3 it is -1. 2 + 3 it is 5. 5 is integer, so it is closed. It is also closed. Addition also, subtraction also closed. Why? Because a minus b is a integer for any two. You have to fill this table in textbook only. No need to write in classwork. Okay. Two integers a and b. Example, you have to take any example. ఏదైనా a - b చేస్తా అంటే 5 - 2 తీద్దాం, 3 అయింది. 2 - 5 అందాం, అప్పుడు అనేది -3. -3 ఆల్సో ఇంటీజర్. సో ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా క్లోజ్డ్ అవుతుంది. ఎట్లా? 2 × 3, 2 3s are 6, లేకపోతే -2 × 4 -12 అవుతుంది. -12 ఈజ్ ఆల్సో ఇంటీజర్. సో ఇట్ ఈజ్ ఏ క్లోజ్డ్ అని రాసుకుంటే సరిపోతుంది. డివిజన్ మాత్రం నాట్ క్లోజ్, ఎందుకంటే 2/3 తీసుకుందాం అనుకో, 2 divided by 3, 2/3 ఈజ్ నాట్ ఏ ఇంటీజర్. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నో, సో ఇట్ నాట్ క్లోజ్డ్. రేషనల్ నెంబర్ క్లోజర్ ప్రాపర్టీ. ఇదే క్లోజర్ ప్రాపర్టీ రేషనల్ నెంబర్కి చూస్తున్నాడు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాడు. కన్సిడర్ ఎగ్జాంపుల్ 2/7 5/8. 2/7 + 5/8 it is equal to 16 + 35 whole by 56. It is equal to 51/56.
the result 51/56 ఈజ్ అగైన్ రేషనల్ నెంబర్. ఇక్కడ ఏమవుతుంది, 2 రేషనల్ నెంబర్ తీసుకొని అడిషన్ చేస్తే మళ్ళీ రేషనల్ నెంబర్ అయింది. అంటే ఏంటిది, మనకు డెఫినేషన్ ప్రకారం ఏవైనా 2 రేషనల్ నెంబర్ తీసుకుని దాన్ని అడిషన్ చేస్తే అది రేషనల్ నెంబర్ అయితే ఏమవుతుంది, ఇట్ ఈస్ సాటిస్ఫై ద క్లోజర్ ప్రాపర్టీ. సో దట్స్ వై he has given it here definition. You can keep the addition, no need to just you underline in the classwork textbook. So what is that underline? So thus the rational numbers closed under addition a plus b is a rational number for any two rational numbers. సబ్ట్రాక్షన్ కూడా క్లోజ్డ్ అవుతుంది. మీరు ఒకసారి ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చూడండి. సో ఇక్కడ ఏమైంది, 5/9 అండ్ 3/4 అనేది తీసుకున్నాను. 5/9 - 3/4 ఇట్ ఈస్ ఈక్వల్ టు, హియర్ ఈ డూ క్రాస్ మల్టిప్లికేషన్. 5 4s are 20 and -3 9s are 27. 20 - 27, 9 4s are 36. So 7/36 it is also రేషనల్ నెంబర్. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. సో దానికి కంక్లూషన్ కూడా ఇక్కడ ఇస్తాడు. ద రేషనల్ నెంబర్ ఆర్ క్లోజ్డ్ అండర్ సబ్ట్రాక్షన్ a - b ఈజ్ ఏ రేషనల్ నెంబర్ ఫర్ ఎనీ 2 రేషనల్ నెంబర్ అండ్ a and b, that is for all a comma b belongs to q, q minus a minus b belongs to q. సో మల్టిప్లికేషన్ కూడా ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. 3 × 1/2 3/2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఏవైనా 2 రేషనల్ నెంబర్స్ తీసుకొని ప్రోడక్ట్ చేస్తే అది రేషనల్ నెంబర్ వస్తుంది, కాబట్టి దాన్ని కూడా రేషనల్ నెంబర్ పాటిస్తుందని చెప్తా ఉన్నాను. సో ఫర్ ఎనీ 2 రేషనల్ నెంబర్స్ a and b, a into b is also rational number for that all, that is for all a and b belongs to q, a into b also q. డివిజన్ కూడా ఇక్కడ సాటిస్ఫై చేస్తూ ఉంది. చూడండి, 2/3 7/8, 2/3 plus 7/8 it is equal to 3/2 into, so what we do here, multiply with the reciprocal of second fraction. What is the second fraction? 7/8. What is the reciprocal of 7/8? Yes, 8/7. So you multiplied here 8/7. So that is equal to 8 is 16, 3 7s are 21, which is the rational number. అంటే ఇక్కడ కూడా 2 రేషనల్ నెంబర్ తీసుకొని డివిజన్ చేస్తే రేషనల్ నెంబర్ వస్తుంది, కాబట్టి ఇది కూడా సాటిస్ఫై చేస్తుంది, క్లోజర్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుంది. సో దట్స్ వై ఈ సెడ్ దస్ వీ కెన్ సే ఇఫ్ ఎక్స్క్యూడ్ 0 ఫ్రమ్ క్యూ, అంటే 0 తీసుకున్నప్పుడు మాత్రం ఇది ప్రాపర్టీ అనేది సాటిస్ఫై. ఒకవేళ 0 తీసుకుంటే 0/something ఆర్ something/0 ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. సో నాట్ డిఫైన్డ్ కాబట్టి అది మనకి ఇక్కడ సాధ్యపడదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. So next I am going to explain next property, commutative property in my next video. Please do subscribe my channel and press bell icon to get more update about my videos. Like it and share it your classmates and friends. Thank you very much.